నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. శ్రీ వెంకటేశ్వర సీతారాముల విఠలేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ ఇక లేరు. పార్థివ దేహాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి. సానుభూతి వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. పట్టణంలో పలు ఈద్గాలు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. డొంకేశ్వర్లో 59 కుల సంఘాలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. ఉమ్మడి జిల్లాలో ఘనంగా బక్రీద్. బాన్సువాడ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం. తమ్ముడు సాయి చంద్ మరణం తీవ్రంగా కలిచివేసింది. హైదరాబాద్ లోని గుర్రంగూడలో సాయి చంద్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తొలి ఏకాదశి సందర్భంగా మాక్లూరులోని తాము నిర్మించిన శ్రీ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బిగాల గిరీష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ గుప్తా కుటుంబ సభ్యులు. జూలై 1న జరిగే గ్రూప్ 4 పరీక్షకు ఉదయం 9:45 కల్లా అభ్యర్థులు హాజరు కావాలి. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్. సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో ఘనంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు. నూతన ఆలయ అధ్యక్షురాలు సరళ మహేందర్ రెడ్డి నేతృత్వంలో వైభవంగా ప్రత్యేక పూజలు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పూర్వకాలంలో తొలి ఏకాదశితో సంవత్సరం ప్రారంభమైందంటారు. తొలి ఏకాదశి రోజున సమస్త దేవతలు నదుల్లో నడయాడతారని, ఆ రోజున నది స్నానాలు చాలా పవిత్రమైందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశి శివకేశవులకు ప్రీతికరమైంది. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశగా వాలుతున్నట్లు కనిపిస్తాడు. ఈ మాసం నుంచి దక్షిణాయనం పుణ్యకాలం మొదలవుతుంది. దీనిని చాతుర్మాసం అని కూడా పిలుస్తారు. ఈరోజు గోపచ్చ వ్రతం ఆచరిస్తారు. ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం అవలంబిస్తారు. వర్షాకాలంలో అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ కాలంలో శాకాహారంతో ఉపవాస వ్రతం ఆచరించాలన్నది చాతుర్మాస వ్రత నియమం. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు హరినామ పారాయణం చేసి ప్రసాదం తీసుకుని వ్రతాన్ని ముగిస్తారు. ఈ నెలలో చాతుర్మాస వ్రతాలు పూజలు చేస్తే పుణ్యం దక్కుతుంది. పూర్వకాలంలో దేవతలు కూడా ఈ వ్రతాలు పూజలు చేసి ముక్తి పొందినట్లు చరిత్రలో ఉంది. గోమాత నివసించే గోశాలలు తొలి ఏకాదశి రోజు శుభ్రపరిచి అలికి రంగవల్లులతో తీర్చిదిద్ది గోశాల మధ్య భాగంలో బియ్యపు పిండితో 3 పద్మాల ముగ్గులు పెట్టి మహాలక్ష్మి సమేత మహావిష్ణు ప్రతిమను ఆ పద్మాలపై ఉంచి పూజించాలి. అప్పడాలను, వాయనాలను, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి సంతుష్టిని గావించాలి. గోమాతను ఏకాదశి రోజున పూజించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి శివకేశవులకు ప్రీతికరమైంది. ఏకాదశి రోజు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి, పుణ్యం దక్కుతుంది. నది స్నానం ఎంతో పవిత్రమైంది. భక్తులు దీన్ని ప్రగాఢంగా నమ్ముతారు. తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, నాందేవాడలోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా నగరంలోని ఉత్తర తిరుపతి, సుభాష్ నగర్ రామాలయం, విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు ప్రజా కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ ఆకస్మికంగా మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయసులో సాయి చంద్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప నాయకుడిని కళాకారుణ్ణి కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయి చంద్ అన్నారు. మరింత ఉన్నత స్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయి చంద్ పాత్ర అజరామరంగా నిలుస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయి చంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయి చంద్ లేకుండా తన సభలో సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆటపాటలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆటపాటలతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని, నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం అన్నారు. శోకతాప్త హృదయాలైన సాయి చంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బైరాపూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని రుక్మిణి విఠలేశ్వర మందిరాన్ని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బక్రీద్ సందర్భంగా బాన్స్వాడలోని ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ సందర్భంగా స్థానిక ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రైతు బంధు జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ రమేష్, సొసైటీ చైర్మన్ యర్వ కృష్ణారెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పీకర్తో ఉన్నారు. హిందూ ముస్లిమ్స్ కూడా ఇద్దరు కూడా ఎవరి పద్ధతి ప్రకారంగా వాళ్ళు పూజ చేసుకోవటానికి కలిసి వచ్చినటువంటి రోజు తొలి ఏకాదశి మరియు బక్రీద్ పండుగ. కోట్లాది మంది కూడా ఈరోజు దేశంలో కానీ విదేశాల్లో కానీ ఈ తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ప్రత్యేకంగా తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత పండర్పూర్లో పాండురంగ రుక్మిణీదేవి యొక్క దర్శనానికి ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు కూడా నేను వెంకటేశ్వర మందిరికి వెళ్ళొచ్చాను. అక్కడ దేవుడిని దర్శనం చేసుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపాను. ఈ సందర్భంలో తొలి ఏకాదశి సందర్భంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ పార్థివ దేహానికి గుర్రంగూడలో వారి నివాసంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సాయి చంద్తో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి వేముల గుర్తు చేసుకుంటూ మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ భోరున విలపించారు. మహబూబ్ నగర్లో కార్యక్రమానికి వెళ్లి వస్తుంటే గుర్రంగూడలో చిన్న ఇల్లు కట్టుకున్నా, వచ్చి భోజనం చేసిపో అన్నా అని సాయి పిలిస్తే మరోసారి వస్తా సాయి అని చెప్పినా ఇట్లా వస్తా అనుకోలేదు అని మంత్రి మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న వయసున్న సాయిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తమ్ముడు సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటుందని సాయి చంద్కు జోహార్లు తెలిపారు. కార్యక్రమం చేసుకుని హైదరాబాద్ వస్తా ఉంటే రాత్రి అయితే కలిసి అన్న ఇక్కడే రోడ్ ఇక్కడే నా ఇల్లు గుర్రంగూడలో చిన్న ఇల్లు కట్టుకున్నా, ఇంటికి వచ్చి ఫోన్ చేసుకోవాలన్నా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు సాయి అన్నా ఇట్లా రావాల్సి వచ్చింది. చాలా ఎదుగుతున్న సందర్భం, ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. అప్పుడే బాగుంటుంది కాటేసింది ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీగా వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగుంటాం. కానీ ఎంత చేసినా సాయిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేమన్న బాధనే ఎక్కువగా ఉన్నది. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మైనార్టీ వార్డుల్లో పర్యటించారు.
ఆర్మూర్లో వార్డుల్లో ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పర్యటిస్తూ ఆప్యాయంగా మైనార్టీలను పలకరించి బక్రీద్ శుభాకాంక్షలు సైతం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకోలేదని, మైనార్టీలను అన్ని రకాలుగా పట్టించుకొని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. మైనార్టీ కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై డొంకేశ్వర్ మండల కేంద్రంలోని 59 కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. డొంకేశ్వర్ మండల కేంద్రం నుండి 59 కుల సంఘాల సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని తెలిపి ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చిన సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ రోజు మాక్లూర్ మండలం ఎస్సీ కమ్యూనిటీ నాయకులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని పార్టీలో చేరారు. వీరందరినీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 5 లక్షల రూపాయలు గోడౌన్స్, ఊర్లో డివైడర్, ఊర్లో నాలెడ్జ్ షెడ్, డొంకేశ్వర్ రోడ్ లిఫ్ట్ 2,70,00,000 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క డొంకేశ్వర్ గ్రామానికి ఒక 50 కోట్ల రూపాయలు వచ్చింది. పింఛన్లు 60 మందికి 20 గొర్రెలు, ఒక పొటేలు, వేస్తోళ్లకు 2 డీసీఎంలు, 12 మోపెడ్ వాహనాలు, వలలు, 3 చెరువులలో నీళ్ళల్లో చేప పిల్లలు, ఇంకా కూడా వారికి ఇప్పుడు 10 లక్షల రూపాయలు వారికి ఫంక్షన్ మన కమ్యూనిటీ హాల్ కోసం 10 లక్షలు చేపల మార్కెట్ కోసం. మాక్లూరులోని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర దేవాలయంలో తొలి ఏకాదశి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కుటుంబీకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల కుటుంబ సభ్యులు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మాక్లూరు గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవతో విశేష పూజలు ప్రారంభించారు. విశేష పంచామృత మహా అభిషేకం, తులసి దళ సహిత 1,00,000 పుష్పార్చనం నిర్వహించారు. మహాహారతినిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. విద్యుత్ దీపాల వెలుగులు, పుష్పాలంకరణతో ఈ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి సందర్భంగా విఠలేశ్వరుడికి అత్యంత ప్రియతమైనటువంటి రోజు. మామూలుగా ఏకాదశి రోజే విఠలేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ప్రతి వారం ప్రతి ఏకాదశి రోజు ఇక్కడ మాక్లూరులో ఉన్నటువంటి విఠలేశ్వర స్వామి గుడిలో పురాతన ఆలయంలో కూడా మరి ఇక్కడ భజన కార్యక్రమాలు జరిగేవి. మరి వారందరూ కూడా భక్తులు ఇక్కడ ఉపవాసం చేసి ద్వాదశి రోజు మరి ఇక్కడ భోజనాల కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం. మరి తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినాం, అభిషేకాలు చేసినాం. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షురాలు సరళ మహేందర్ రెడ్డి నేతృత్వంలో శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అలాగే 3వ తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి రోజున మన ఆలయంలో ఆచార్య పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున 3వ తారీఖు జరిగిన కనీస వేతనాలు పెంపుదలకై పోరాడదామని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ తెలిపారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం శ్రామిక భవన్ కోటగల్లీలో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల
కర్తవ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ కార్మిక వర్గానికి వారికి అందుతున్న వేతనాలతో జీవనం కష్టంగా మారిందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసి పారిశ్రామిక హక్కుల చట్టాలను తీసుకొస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. అన్ని రంగాల కార్మికులకు శాస్త్రీయంగా వేతనాలను నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం నరేందర్, జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, ఎం వెంకన్న, జిల్లా సహాయక కార్యదర్శి బి మల్లె, జిల్లా నాయకులు కిసాన్ సత్యక్క, లక్ష్మణ్, మురళి, సాయిరెడ్డి, కిరణ్, అశోక్, బి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలోని శాంతినగర్ విఠలేశ్వర ఆలయంలో శాసనసభ స్పీకర్ పోచారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పట్టణంలోని తొలి ఏకాదశి సందర్భంగా శాంతినగర్లోని రుక్మిణి సమేత పాండురంగ విఠలేశ్వర దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు పవిత్రమైన రోజు. నిత్యం ఆధ్యాత్మికంగా పూజలు చేస్తుంటే ఇవి ఏదో రకంగా మనకు సహాయపడతాయి. ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పండరీపూర్ విఠలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఆలయం అభివృద్ధి కోసం 10 లక్షలు మంజూరు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని 32 ఆలయాల అర్చకులకు కొత్తగా ధూపదీప నైవేద్యం కింద వేతనం మంజూరయ్యింది. ఈ పథకం ద్వారా ప్రతి అర్చకులకు నెలకు 10,000 అందుతాయి. ఈ వేతనం వారు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. రైతు బంధు జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు స్పీకర్ పోచారంతో కలిసి పూజలో పాల్గొన్నారు. గ్రూప్ 4 అభ్యర్థులు జూలై 1న జరిగే పరీక్షకు శనివారం ఉదయం 9:45 పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తెలిపారు. గ్రూప్ 4 పరీక్ష రాసే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు పాటించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో చెప్పారు. 2వ పేపర్ కోసం శనివారం మధ్యాహ్నం 2:15 లోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని పేర్కొన్నారు. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలో TSPSC గైడ్లైన్స్ పటిష్టంగా అమలు చేయవలసిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదేనని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదన్నారు. బంగారు ఆభరణాలు ధరించవద్దని తెలిపారు. పరీక్షకు అభ్యర్థులు చెప్పులు ధరించి హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్థులను చెక్ చేసే ముందు పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకొని రావాలని చెప్పారు. గ్రూప్ 4 పరీక్షకు 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రం గేటు మూసివేస్తారని సూచించారు. శనివారం ఉదయం జరిగే పరీక్షకు ఉదయం 8 గంటల నుంచి 9:45 వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2:15 వరకు అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం గేటు మూసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబడదని తెలిపారు. జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను పోలీసుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి నిబంధనలు పాటిస్తూ తరలించాలని చెప్పారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోనే ఉండాలని పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలు ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని పలు ఈద్గాలు, మసీదులు సందర్శించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ జరుపుకుంటున్న మైనార్టీ సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో గల మామిడిపల్లి, పెర్కిట్ మరియు నిజామాబాద్ రోడ్డు వద్ద గల ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ముస్లిం మత పెద్దలతో కలిసి నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇంటికి స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. अभी तक जो आर्मूर में हुआ अल्लाह का फजल से, अल्लाह का करम से हुआ। हमको 2014 में 18 में भी बहुत दुआ करके हमको जिताया। अब सब लोग हमको सलाम बोल के फिर आप और दुआ करना बोल के बोले। अभी कल जो हम 2 साल पहले ये शादी कराने के लिए 1,25,00,000 दे दिए। आज का तारीख तक फिर 10 बार उसमें टेंडर हो गया, आज तक नहीं हुआ। कल जुमे का
दिन है जुमे का नमाज होने के बाद में नईम भाई की रिक्वेस्ट कर रहे, ये इमाम मौजूद सब लोग उधर आके दुआ करना। 2 साल से काम आगे नहीं चल रहे, वहाँ पे बराबर दुआ नहीं हो रहा, इसलिए हमारा कबीरुद्दीन भाई की నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఈద్గాలలో బక్రీద్ సందర్భంగా ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ఈద్ ఉల్ జుహా అంటారు. రంజాన్ పండుగ ముగిసిన 70 రోజుల అనంతరం ఈ పండుగను జరుపుకుంటారు. దైవ ప్రవక్తలతో ఒకరైన హజ్రల్ ఇబ్రాహీం తన ప్రియ తనయుడైన హజ్రల్ ఇస్మాయిల్ త్యాగ నిరతిని స్మరించుకుంటూ జరుపుకునే పండుగే బక్రీద్. హజ్రత్ ఇబ్రాహీంకు వృద్ధాపంలో కలిగిన సంతానమే హజ్రల్ ఇస్మాయిల్. హజ్రల్ ఇస్మాయిల్ను దేవుని మార్గంలో బలి చేసినట్టు కలగన్నాడు. ఈ స్వప్నాన్ని దేవుని తరఫున ఒక సాంకేతికంగా తలిచి ఆయన తన ముద్దుల కుమారుణ్ణి దైవ మార్గంలో త్యాగం చేయాలన్న దృఢ సంకల్పంతో తండ్రి ఈ విషయాన్ని కుమారుడికి చెప్పారు. దీంతో కుమారుణ్ణి తండ్రి బలి ఇచ్చారు. అందుకే త్యాగ నిరతికి చిహ్నంగా బక్రీద్ అని అంటారు. బక్రీద్ సందర్భంగా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తుంది. నగరంలో మేకలను బలి ఇచ్చి పలువురు ముస్లింలు పండుగ సందర్భంగా మాంసాహారం ఆరగించారు. గుండె ఆపరేషన్ కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 3 లక్షలు ఎల్ఓసిని అందజేశారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బండి పెద్ద మల్లయ్య యాదవ్ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ కొరకు 3 లక్షల రూపాయలు ఎల్ఓసి మంజూరు చేయించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో గురువారం 3 లక్షల ఎల్ఓసి కాపీని బాధిత సోదరుడు బండి నడిపి మల్లయ్యకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. నిరుపేదలమైన మాకు గుండె ఆపరేషన్ కొరకు 3 లక్షలు ఎల్ఓసి మంజూరు చేశారని, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. బాల్కొండ సర్పంచ్ బూస సునీత నరహరి, బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ మంత్రి వెంట ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ బి సాయిచంద్ హఠాన్మరణం చెందారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ బి సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏళ్ల సాయిచంద్ బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా కారుకొండలోని తన ఫామ్ హౌస్కి వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం నాగర్ కర్నూలులోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. 1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా ఆమరచింతలో సాయిచంద్ జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటి చెప్పారు. 2021 డిసెంబర్లో సాయిచంద్ను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు. సాయిచంద్ భౌతికాయానికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సవితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రులు సాయిచంద్ పార్థివ దేశానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. శాసనసభ స్పీకర్ పోచారం, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల షకీల్, గంప గోవర్ధన్, జాజుల సురేందర్ షిండే, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీలు సానుభూతి వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలంలో ప్రముఖ గాయకుడు సాయిచంద్కు బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్కు వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు మాట్లాడుతూ సాయిచంద్ గుండెపోటుతో మరణించడంతో యావత్ తెలంగాణ సమాజం మూగపోయిందని, తన ఆట పాటతో తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచి తన పాటతో ప్రజలను, మేధావులను ఆలోచింపజేసిన సాయిచంద్ ఆకస్మికంగా మరణం తీరని లోటని అన్నారు. వారు తెలంగాణకి చేసిన సేవలు మరువలేనివని, సాయిచంద్కు వేల్పూర్కి చాలా అవినాభావ సంబంధం గుర్తు చేసుకోవటం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగిందన్నారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మోహన్, ఆత్మ చైర్మన్ నోముల రవీందర్, శ్రీనివాస్ గౌడ్, సామ మహేందర్, కార్తిక్, సౌడాదాస్, గజ్జల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే తెలంగాణ ఉద్యమం చురుకైన పాత్ర వహించి తన గానంతో ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి తెలంగాణ సింగర్ సాయిచంద్ గారు
నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం తెలంగాణ ప్రజలకు అలాగే మాకు వ్యక్తిగతంగా ఇక్కడ ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతి బాధాకరమని ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్ కొనియాడారు. సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. ఎంపీపీ రమేష్ నాయక్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరు దాసు ఆధ్వర్యంలో సాయి చంద్ ఫోటోకు పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడిగా, గాయకుడిగా సాయి చంద్ హఠన్మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. ఇందల్వాయి మండల్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సాయి చంద్కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెలువేరు దాసు, జిల్లా దళిత నాయకుడు పాషం కుమార్, ఇందల్వాయి మండలం దళిత అధ్యక్షుడు కృష్ణయ్య, ఇందల్వాయి ఉప సర్పంచ్ రాజేందర్ మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలిదశ కళాకారుడు, ఉద్యమకారుడు మరణించారనే వార్త వినగానే మేమంత బాధకు గురవడం జరిగింది. ఉద్యమ సమయంలో తన పాట ద్వారా ప్రతి గడపకు తెలంగాణకు జరుగుతున్నటువంటి వివక్ష కానీ, జరుగుతున్న అన్యాయాలపైన కూడా ఆయన పాట ద్వారా ఎంతో చైతన్యపరిచిన గొంతుక అది. రెంజల్ మండల కేంద్రంలో పంట పొలాలకు వెళ్లే దారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2015వ సంవత్సరంలో 3 రహదారులకు గాను 1,70,00,000 రూపాయల నిధులు 3 రోడ్ల పనులు అభివృద్ధికి మంజూరు చేసినట్లు సర్పంచుల మండల అధ్యక్షులు రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 ఎకరాల ఆయకట్టు గల బొందల రోడ్డుతో పాటు దూపల్లి నుండి బ్రాహ్మణపల్లి రోడ్డు, మాచాపూర్ రోడ్డు నిర్మాణం పనులకు అప్పటి కాంట్రాక్టర్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన మరణించడంతో పనులు నిలిచిపోయాయన్నారు. అలాగే రిటైనర్ అయ్యేంత వరకు సమయం పట్టిందని, దాంతో పాటు కరోనా రావటం 2 సంవత్సరాలు పనులు ఆగిపోయాయన్నారు. కొంతమంది రోడ్డు వేసే సమయంలో కొంతమంది సీసీ రోడ్డు వేస్తుంటే బీటీ రోడ్డు వేయాలని అడ్డుపడ్డారన్నారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ రోడ్ల మరమ్మతులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వాతావరణం అనుకూలిస్తే 2 రోజుల్లో మొరం వేసి మళ్లీ సీసీ రోడ్డు పనులను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. కావున రైతులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రఫీక్, ధనుంజయ్, కాశం సాయిలు, సాయాగౌడ్, ప్రశాంత్, మోహన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు అక్కడ రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది, కంపల్సరీ మాకు కనీసం గ్రావెలన్నా ఇవ్వాలంటే సారు ఆయన 20 లక్షలు రిలీజ్ చేసి మొదటగా మీరు గ్రావెల్ వేసుకోండి, అది రీటెండర్ అయిన తర్వాత మళ్ళీ సీసీ రోడ్ వేపిద్దామని తను చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల 6వ తారీఖున ఏఈ గారు వచ్చి మొత్తము ఈ బందల రోడ్డు దూపల్లి నుంచి ఇక్కడ రెంజల్ వరకు, అలాగే మాచాపురం రోడ్డు కూడా మెజర్మెంట్ చేసుకోవడం జరిగింది. చేసుకొని దాన్ని ప్రొసీజింగ్ కాపీ తయారు చేయడానికి ఆయన మొత్తము చేసి అక్కడ పంపించడం జరిగింది. ఇందల్వాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇందల్వాయి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న 3 యువకులు ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇందల్వాయి మండలం మోగ్యానాయక్ తండాకు చెందినవారు. రుద్రుల్ స్వాధ్యాయ విద్యాపీఠ విద్యార్థి ఎం విశ్వనాథ్కు డాక్టరేట్ వరించింది. ఇండియాలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటి అయినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి విద్యలో అద్వైత వేదాంత తత్వ జ్ఞానం యొక్క ఆవశ్యకత గురించి చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల డీన్ ప్రొఫెసర్ టి కృష్ణారావు నిరంతర పర్యవేక్షణలో గౌరవ డాక్టరేట్ ఎం విశ్వనాథం రుద్రుడికి ప్రదానం చేయడం జరిగింది. నా పేరు విశ్వనాథ్, నేను రుద్రూరు నివాసి, నిజామాబాద్ జిల్లా. ఈరోజు నా జీవితంలో ఒక ఆనందదాయకమైనటువంటి రోజు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నాకు ఒక గౌరవ డాక్టరేట్ లభించడం నాకు చాలా ఆనందదాయకం. రుద్రూర్ మండలంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాలలో పలువురు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు బొప్పాపూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్, ఆంబం గ్రామాల్లో బక్రీద్ పండుగ వేడుకలను గురువారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం త్యాగానికి ప్రత్యేకంగా భావించిన ముస్లిం సోదరులందరూ ఈద్ ఉల్ అద్హా అనే పండుగను బక్రీద్ పేరిట దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారన్నారు. పవిత్రమైన బక్రీద్ పండుగ
నమాజ్ని ముస్లింలందరూ ఈద్గా మైదానంలో నమాజ్ చేసి ఒకరినొకరు అలే భలే చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. सब पढ़ लेगा, ज़बह करने वाला भी पढ़ लेगा और ज़बह करते टाइम कुर्बानी के जिन के नाम के हिस्से वो सामने होना चाहिए ताकि आपकी कुर्बानी देखते टाइम आपको सवाब मिले। हुजूर ने फरमाया फातिमा। ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో బక్రీద్ పర్వదినం రోజున ముస్లిం ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం కబ్రస్థాన్ భూమిని కొంతమంది కబ్జా చేయడంతో బక్రీద్ పండుగ రోజు ప్రార్థనలు చేసే స్థలం లేకపోవడంతో గ్రామంలో ఉన్న స్కూల్ ఆవరణలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించిన సర్వే నివేదిక విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు. న్యాయపరంగా దాన్ని పక్కనున్న గెట్టు వాళ్ళు కొడవల్ల వెంకన్న, కొడవల్ల వీరన్న, కొడవల్ల యాదగిరి, శ్రీనివాస్, వేణు వీళ్ళ 6 కబ్జా చేశారు. దాన్ని 2003లో దాన్ని పట్టా చేయించుకొని ఇప్పుడు కేసీఆర్ ధరణి యాప్ వచ్చినాక దాన్ని పట్టా చేయించుకొని. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా దగ్గరికి పోయి నమాజ్ చేస్తూ అనేక ప్రార్థనలు చేశారు. నమాజ్ అయిన తర్వాత ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ అని చెప్పుకొని కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి మాజీ సదర్ ముస్తఫా, మాజీ జనరల్ సెక్రటరీ గౌస్, క్యాషియర్ జాకీర్, ఇంజనీరింగ్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ యూత్ మైనార్టీ రెహ్మద్, ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ऊपर तक उठाएंगे कानों तक, फिर छोड़ देंगे. फिर तीसरी जब मर्तबा कहेंगे अल्लाहु अकबर तो यूं हाथ छोड़ देंगे. फिर 2 मर्तबा हो गया हाथ छोड़ने का. तीसरी मर्तबा में अल्लाहु अकबर जब कहा जाएगा. కేజ్రీవాల్ ట్రాక్టర్లు రోడ్లపైన తిరగరాదని నందిపేట్ పోలీసులు ప్రచారం చేస్తూ జోర్పూర్, సిద్దాపూర్, వన్నెల్కే గ్రామాలలో అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైనా ఉల్లంఘించి రోడ్లపైన కేజ్వీల్ ట్రాక్టర్లు తిప్పితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా కేజ్వీల్స్ తో ట్రాక్టర్ నడిపినట్లు అయితే నందిపేట్ పోలీస్ స్టేషన్లో 8712659758 నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. మండల పరిధిలోని ప్రజలకు, రైతులకు పోలీస్ శాఖ వారి ముఖ్య గమనిక. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం నిమిత్తం పల్లెలను, పట్టణాలను కలిపేలా ఎక్కువ మొత్తం డబ్బులను ఖర్చు పెడుతూ నాణ్యమైన రోడ్లను వేశారు. నందిపేట్ శ్మశాన వాటికలో మంగిరాములు మహారాజ్ బోర్ వేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి బోర్ వేయించారు. భగవంతుడి ఆశీర్వాదంతో మరి సదర్ది అంటే ఊరు మీద యొక్క శ్మశాన వాటిక స్వర్గధామ మరి చాలా కష్టంగా ఉండే, వస్తే మురికి వాసనకి అసలు ఒక 2 నిమిషాలు కూడా నిలబడే పరిస్థితి చాలా రోజుల నుంచి అట్లనే ఉన్నది. కాబట్టి భగవంతుడి ఆశీర్వాదంతో మరి అంతా సాఫ్ చేయించినాం. నిన్న 2 బోర్లు అయితే కూడా పోయినాయి, ఇప్పుడు ఒక బోర్ కూడా పడ్డది. సాయ శక్తులు. డొంకేశ్వర్ మండలంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాలో నమాజ్ నిర్వహించి సమస్త మానవాళిపై అల్లా యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, సర్వ మానవాళి సుఖ సంతోషాలుగా ఉండాలని ప్రత్యేకంగా దువా నిర్వహించడం జరిగింది. ఇబ్రహీం లైహి సలాం త్యాగస్ఫూర్తిని నిదర్శనంగా వారికి ప్రియమైంది గొర్రె లేదా మేకలను అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చి ఈరోజు కుర్బానీ మాంసాన్ని పేదవారికి మరియు బంధువులకు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా నందిపేట్ మరియు డొంకేశ్వర్ మండల కమిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, ఆల్ హుదా ప్రెసిడెంట్ అబ్దుల్లా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముప్కార్ మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాలలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు సామూహికంగా కలిసి ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ నిర్వహించి ఒకరినొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం నేత, గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అన్న గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని అశ్రు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి దళిత నాయకులు బంగారు రవి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గంగాధర్, గోవర్ధన్, సాయి కుమార్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరణించడం జరిగింది. మా దళితుల పక్షమున మన బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ ద్వారా మేము అక్కడ సానుభూతిగా తెలియజేస్తున్నాము.
ఎందుకంటే సాయిచంద్ అన్న గారు కళాకారుడే కాకుండా ఉద్యోగకారుడే కాకుండా ప్రజల కోసం ఎంతో కృషి పడినటువంటి తెలంగాణ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నూతనంగా ఎన్నికైనందుకు రవి పాండేను మూదోర్ నియోజకవర్గంలోని నేతలు ఘనంగా సన్మానించారు. తన నివాసంలో స్టేట్ ఈసీ మెంబర్ నారాయణ రెడ్డి, సీనియర్ పార్టీ నాయకులు గోపాల్ సరడా, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుకేష్ రావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మోర్తాడ్ మండలానికి అల్పకాలీన విస్తారంగా తమిళనాడుకి చెందిన మోహన్ జీని నియమించారు. వారిని మోర్తాడ్ శాఖ ఘన స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా తదనంతరం మండల పార్టీ కార్యాలయంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 7 రోజుల వరకు ఇక్కడే ఉండి ప్రతి గ్రామంలో చేసే కార్యక్రమాల గురించి వివరిస్తూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గ్రామ స్థాయిలో ఏ విధంగా పనిచేయాలని దిశానిర్దేశించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మోర్చా నాయకులు పాల్గొన్నారు. జగ్రంపల్లిలో ఈద్గాలో ముస్లింలు ఘనంగా బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. మండల కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ పాల్గొని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలి, పంటలు మంచిగా పండాలి అన్నట్టు ఈ రోజు ఆ దేవునితోని ప్రార్థన చేశాము. దేవునితోని కోరుకుంటున్నాను ఏ పంటలు నష్టం కాకుండా, మరి అలాగే రైతులు సల్లగుంటేనే దేశం సల్లగంటారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశిని నియమాన్ని పాటిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. భారతదేశాన్ని అభివృద్ధిలో అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచిటి గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్, వీక్లీ మార్కెట్, గాంధీ రోడ్డులో వ్యాపార సముదాయాలలో పర్యటించి నరేంద్ర మోడీ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి విషయంలో మోడీ గారు చేసినటువంటి ఈ దేశ అభివృద్ధి కాదు, ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరోసారి జరిగేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుతూ ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతా ఉన్నాం. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వాతి నక్షత్రం రోజున ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా గురువారం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయ వేద పండితులు, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని పల్లకీలో ఊరేగించి ఆలయంలో ఆసీనులు చేశారు. గురువారం తొలి ఏకాదశి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు, కార్యదర్శి రఘు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ओम मानव हिम से जानवे रोधान श्वंभु शंकर आदिप्रदग्ना आगहे श्रियामा परिपादयाम धूपमात्र भजामिं दीपं संधर. ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం బక్రీద్ పర్వదినోత్సవాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని జాన్కంపేట్, నెహ్రూ నగర్, ఎడపల్లి, కూర్నాపల్లి తదితర గ్రామాల్లో పలువురు రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం సోదరుల వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. माँ 6 तकबीरों के वास्ते अल्लाह ताला के, पीछे इस इमाम के, मुंह मेरा तरफ काबा शरीफ के, अल्लाह अकबर। पहली तकबीर में हाथ कानों तक उठाएंगे, बांध लेंगे और बांधने के फौरन बाद सना पढ़ेंगे. क्या पढ़ेंगे? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. శ్రీ వెంకటేశ్వర, సీతారాముల, విఠలేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.
ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ ఇక లేరు. పార్థివ దేహాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి. సానుభూతి వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. పట్టణంలో పలు ఈద్గాలు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. డొంకేశ్వర్లో 59 కుల సంఘాలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. ఉమ్మడి జిల్లాలో ఘనంగా బక్రీద్. బాన్సువాడ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం. తమ్ముడు సాయి చంద్ మరణం తీవ్రంగా కలిచివేసింది. హైదరాబాద్ లోని గుర్రంగూడలో సాయి చంద్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తొలి ఏకాదశి సందర్భంగా మాక్లూరులోని తాము నిర్మించిన శ్రీ రుక్మిణి విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బిగాల గిరీష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ గుప్తా కుటుంబ సభ్యులు. జూలై 1న జరిగే గ్రూప్ 4 పరీక్షకు ఉదయం 9:45 కల్లా అభ్యర్థులు హాజరు కావాలి. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్. సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో ఘనంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు. నూతన ఆలయ అధ్యక్షురాలు సరళ మహేందర్ రెడ్డి నేతృత్వంలో వైభవంగా ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.